యా ఓకే సార్, ఓకే. యా దుర్గాప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్. సో ఓవరాల్గా ఇవాళ మహానాడు జరగబోతోంది. మహానాడికి సంబంధించి అనేక రకాలైన తీర్మానాలు పెట్టారు. అలాగే చాలామంది ప్రతినిధులు రాబోతున్నారు. 24,000 మంది ప్రతినిధులు తొలి రోజు సమావేశంలో పాల్గొనబోతున్నారు. అలాగే జాతీయ అధ్యక్షులకు సంబంధించినటువంటి ఏదైతే ఎంపిక కార్యక్రమం ఉంటుంది, సో దానికి ఒక ఎన్నిక ఉంటుంది. ఆ తర్వాత నారా లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలని కూడా మనం చూస్తున్నాం. ఏంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయాలు అంటే, ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే ఆయన చెల్లెలు షర్మిల ఆమె ఇంకో పార్టీలో చేరి ఆయన ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. సో టీఆర్ఎస్ పరిస్థితి కూడా అలాగే ఉంది, తెలంగాణలో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. కానీ తెలుగుదేశం పార్టీకి మాత్రం ఈ వారసత్వపరమైనటువంటి ఇబ్బందులు అయితే లేవు అనేది స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. సో నారా లోకేష్కి అంత క్యాపబిలిటీ ఉందా? ఆయనకి ఇస్తే ఖచ్చితంగా ఇన్నేళ్ళు కాపాడుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఇంకా దిగ్విజయంగా ముందుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఏమైనా ఒడిదుడుకులు వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? వాస్తవ పరిస్థితి ఏంటి? రాజు గారు, గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్యానల్లో ఉన్న వాళ్ళకి 9 ప్రేక్షకులకి అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు మహానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక పండుగ అండి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఈ పండగ సందర్భంగా శుభాకాంక్షలు. 43 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా మీరు లోకేష్ గారి సంగతి చెప్తున్నారు. లోకేష్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. ఎందుకంటే యువగలం యాత్రతోటే ఇవాళ ప్రభుత్వంలోకి రావడానికి కొంత దోహదపడ్డది. యువగలం అనేది ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందనేది అందరు అట్లా చేస్తారు ఎట్లా చేస్తారు. యువగలమే అన్నిటికీ సమాధానం చెప్పింది. యువగలంలో వారు చేసిన పాదయాత్రలో వారు కలిసినటువంటి అన్ని వర్గాల ప్రజల వాళ్ళ వినతులు వింటాం, కానీ వాటిని ఒక్కొక్కటి అధికారంలోకి వచ్చినప్పుడు వాటిని ఎట్లా నెరవేరుస్తున్నారు వాళ్ళ ప్రజలంతా చూస్తున్నారు. కాబట్టి ఆల్రెడీ లోకేష్ బాబు ప్రూవ్డ్. కాబట్టి ఆయనకి ఏ పదవి ఇచ్చినా ఏది ఇచ్చినా డెఫినెట్ గా ఈ పార్టీని ముందుకు తీసుకుపోగలడు. అందులో ఏమాత్రం కూడా డోకా లేదు. ఈ రోజు రెండో విషయం ఏంటంటే, ఇవాళ ముఖ్యంగా మహానాడులో ఒక 15 తీర్మానాలు ఉంటున్నాయి. తెలంగాణ నుంచి ఒక 6 తీర్మానాలు, మిగతా 9-10 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్ తీర్మానాలు ఉంటాయి. పార్టీ పరంగా సంస్థాగత నిర్మాణంలో కూడా కొంత మార్పు జరుగుతూ ఉంది. కొన్ని అమెండ్మెంట్స్ కూడా తీసుకొచ్చినారు లోకేష్ బాబు. వాటిని ఖచ్చితంగా అమలు చేయాలనేది నెక్స్ట్ తీర్మానం రూపంలో కూడా మహానాడులో పెడుతున్నారు. పార్టీ కూడా సంస్థాగత నిర్మాణంలో కొంత మార్పు, అంటే పదవులు 3 సార్లు చేసిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ పదవికి అప్గ్రేడేషన్ కావాలనేది ఒకటి. రెండోది, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకన్నా కూడా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని. మేము కూడా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నాం. ఇప్పుడు అంతా యువకులకు అవకాశం ఇవ్వాలనేది ఆలోచన. ఎందుకంటే ఈ పార్టీ ఇప్పుడు 43 ఏళ్లుగా ఉన్నది, మళ్ళీ ఇంకొక 40 ఏళ్లకి పునాదులు వేయాల్సిన బాధ్యత సీనియర్స్ అందరి మీద ఉంది. కాబట్టి ఆ కోణంలోనే మేమంతా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లీడర్లు కానీ అటు తెలంగాణ లీడర్లు కానీ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేది ముఖ్యంగా లక్ష్యంగా పెట్టుకున్నారు. చూశారు ఇప్పుడు మన వారు కూడా చెప్పారు, జర్నలిస్ట్ కూడా ఏమని, ఇప్పుడు మంత్రివర్గంలో కూడా యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మున్నెన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ముద్ర వేశారో చూశారు. కాబట్టి పరిపాలన కూడా చాలా మార్పు వచ్చింది. గత పరిపాలనకి 14లో పరిపాలన కానీ, లేకపోతే 99లో పరిపాలన కానీ, 2004 పరిపాలన కానీ, అప్పటికిప్పటికీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా మార్పు కనపడతా ఉంది. అంటే దానికి కారణం ఏంటంటే యువరక్తం. లోకేష్ బాబు యొక్క సలహాలు సూచనలు కూడా నడుస్తా ఉన్నాయి. కొంత లోకేష్ బాబు గారి ప్రభావం ప్రభుత్వం మీద ఉంది, మంచిగా పరిపాలన మీద కూడా ఉంది. అంతా శబాస్ అంటున్నారు. ఉన్న మంత్రివర్గమే కాదు, ప్రజలే కాదు, పార్టీ పరంగా కూడా అందరూ కూడా దాన్ని ఆహ్వానిస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి డోకా లేదు. లోకేష్ బాబు గారికి ఏ పదవి ఇచ్చినా ఇవ్వకున్నా, పదవి ఇచ్చినా సరే ఎట్లాంటి దాన్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించగలడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి దాంట్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు. ఇప్పుడు మీరు ఎంట్రోలో చదివారు, మీరు టీఆర్ఎస్ పార్టీ కొన్ని ఇబ్బంది, వైసీపీ పార్టీ కొన్ని, మాకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వం, తర్వాత మళ్ళీ లోకేష్ గారి నాయకత్వం, డెఫినెట్ గా అలాంటి విభేదాలు లేకుండా పార్టీ ముందుకు పోతుంది. పార్టీ అన్ని వర్గాలను కూడా ముందుకు తీసుకెళ్తాడు లోకేష్ బాబు గారు. ఓకే, అంటే ఇవాళ తీర్మానాలకు సంబంధించి ఎలాంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? ఎస్పెషల్లీ ఉమ్మడి తీర్మానాలు కొన్ని, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన తీర్మానాలు కొన్ని, అలాగే తెలంగాణకు సంబంధించిన తీర్మానాలతో పాటు ఎస్పెషల్లీ పార్టీకి సంబంధించి కూడా చాలా శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత నీటి విషయానికి, ఇరిగేషన్ విషయానికి వస్తే రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. అయితే ఆ వివాదాలు ఎట్లా తొలగించాలనేది కూడా మహానాడు వేదిక కూడా మేము తీర్మానం చేయబోతున్నాం.
డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా నీటి వాటాల విషయంలో ఇటు గోదావరి కానీ కృష్ణా జలాలు కానీ ఉన్న అవైలబిలిటీ ఉన్నటువంటి వాటర్ ని రెండు రాష్ట్రాలు పంచుకోవాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఇక్కడ భౌగోళికంగా విడిపోయాం తప్ప అంతా అన్నదమ్ముల్లాగానే కలిసి ఉండాలి. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మీటింగుల్లో చెప్పినా మీరు చూస్తున్నారు. ఇప్పుడు వికసిత భారత్ 2047 అయినా సరే అది తెలంగాణకు వర్తించాలా ఆంధ్రప్రదేశ్ వర్తించాలంటే దేశంలో 30 రాష్ట్రాల్లో నెంబర్ 1 గా తెలంగాణ ఉంటే నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ ఉండాలా, నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ ఉంటే నెంబర్ 2 తెలంగాణ ఉండాలనే భావనే తెలుగుదేశం పార్టీ భావన, చంద్రబాబు నాయుడు గారి భావన. మేము ఆ కోణంలోనే పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇవాళ గోదావరి జలాల గురించి మళ్ళా టీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. దాన్ని మేము మహానాడు వేదికగా తీవ్రంగా దానికి ఎట్లా ఆన్సర్ చెప్పాలో తెలంగాణ వైపు నుంచి కూడా మేము ఆన్సర్ చెప్పబోతున్నాం దానికి. కాబట్టి ఇలాంటి రాజకీయాలు అంటే ఈసారి ఒక్క నిమిషం అండి, ఈసారి జరిగేటటువంటి ఇవాళ మహానాడులో తెలంగాణలో కూడా పార్టీ బలోపేతానికి అంటే ఇప్పటి వరకు ఓకే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసింది, సో ఆంధ్రప్రదేశ్ అక్కడ పార్టీ క్యాడర్ ఉంది తెలంగాణలో, కానీ పార్టీ నాయకత్వం లోపం ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో కూటమి తరఫున టీడీపీ బరిలోకి దిగాలి అనేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మహానాడులో తెలంగాణకి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ప్రకటనలు ఏమైనటువంటి ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా అండి, అధ్యక్షుల వారి అనుమతితోటి తెలంగాణలో రేపు రాబోయే 2028లో ఖచ్చితంగా కూటమిగా వస్తామా, తెలుగుదేశం పార్టీగా వస్తాం. మేమైతే అక్కడ తెలంగాణలో పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీగా ఒక ప్రధాన భూమిక పోషించబోతున్నాం. అది మహానాడు వేదిక కూడా దాన్ని కూడా స్పష్టం చేయబోతున్నాం. డెఫినెట్ గా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాము. ఇప్పుడు ఎన్డీఏగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం, కేంద్రంలో ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ మేజర్ రోల్ పోషిస్తుంది. ఇవాళ డబుల్ ఇంజిన్ సర్కార్ గా ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం, తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు. రేపు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కనుక ఉండి ఎన్డీఏగా కనుక ముందుకు వస్తే బాగుంటుందని చెప్పి ప్రజల్లో కూడా ఒక ఆకాంక్ష ఉంది. ప్రజల ఆకాంక్ష మేరకు డెఫినెట్ గా రేపు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలను కలుపుకొని పోటీ చేస్తుందండి 100%. ఎందుకంటే గతంలో 10 ఏళ్లు పరిపాలించిన టీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అనేక హామీలు ఇచ్చి ఫెయిల్ అయిపోయింది. డెఫినెట్ గా తెలంగాణలో ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే ఉందండి. అంటే సర్ప్లస్ గా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ ఇవాళ మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి రాష్ట్రం ఇవాళ అప్పుల పాలైపోయింది. దాన్ని ఎట్లా బయటకు తీసుకురావాలనేది తెలుగుదేశం దగ్గర ఒక ప్లాన్ కూడా ఉందండి. దాన్ని కూడా మేము ప్రచారంలోకి తీసుకోబోతున్నాం. డెఫినెట్ గా తెలంగాణలో ఎట్లా దాని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుగుదేశం పార్టీ ఒక రూట్ మ్యాప్ ను కూడా ఈ మహానాడులో తయారు చేసుకుంటున్నామండి. ఓకే కిరణ్ గారు గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా చూస్తే రాయలసీమకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పని అయిపోయింది. ఒక నిమిషం రాజు గారు, ఒక విషయం మర్చిపోయాను. జరిగినటువంటి ప్రచారం తెలుగుదేశం కడపలో ఎందుకు పెట్టారని వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను మీ దగ్గర. ఒక నిమిషం, తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో అనేక ప్రాంతాల్లో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ లో పెట్టాము, గుంటూరులో పెట్టాము, వైజాగ్ లో పెట్టాము, తిరుపతిలో పెట్టాము. రాయలసీమ ప్రాంతంలో మొదటిసారి ఇందాక వారు అన్నట్టు మాకు అత్యధిక మెజార్టీని రాయలసీమ నుంచి కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీకి. ఒక్కసారి రాయలసీమలో పెట్టాలనే ఉద్దేశమే కానీ ఈ జగన్మోహన్ రెడ్డికి మా కార్యకర్తల బలం, మా పార్టీ బలం చూపించాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ప్రజలే మమేకమై వాళ్ళ బ్రహ్మాండంగా అంటే చూపించేది బలం అనేది ప్రజలు చూపిస్తారులే కానీ మీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ చూపించాల్సిన అవసరం లేదు, ప్రజలు ఆల్రెడీ చూపించేసారు. సమస్య ఏంటంటే వస్తాను మీ దగ్గర, వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను. ఓకే వస్తాను.